హలో అండి. అందరికీ నమస్కారం. వైశాఖ మాసంలో వచ్చే విశేషమైనటువంటి పర్వదినాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి వ్రత ప్రాముఖ్యతను గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. సశంఖ చక్రం సకీరిట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓ నమో నారాయణాయ. వైశాఖ మాసం అంటే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. వైశాఖ మాసంలో స్నాన దాన జపాదుల వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అదే బల్లిగా ఉన్నటువంటి హేమాంగద మహారాజు తన స్వస్వరూపాన్ని పొందాడు. అదేవిధంగా అనేక కథల గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి వైశాఖ మాసంలో చేసేటువంటి స్నాన దాన జపతపాదులకే అంతటి పుణ్యం ఉంటే ఇంకా ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు అన్నమాట. మిగతా దినాల్లో చేసేటువంటి పుణ్యకర్మల కంటే కూడా ఏకాదశి నాడు చేస్తే ఇంకా చాలా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. వైశాఖ మాసం అంటేనే శ్రీహరికి చాలా ప్రీతిపాత్రమైన మాసము. ఇతర మాసాల్లో చేసిన దాన జపదపాదుల కంటే కూడా వైశాఖ మాసంలో చేసిన దాన జపాదుల వల్ల విశేష పుణ్యం లభిస్తుంది అని మన్మధుడు కూడా వైశాఖ మాస వ్రతం ఆచరించిన కారణంగా శివుని యొక్క భస్మాగ్నికి బూడిద కావడం జరిగిందని చెప్పి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా హేమాంగద రాజు కథన గురించి కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా రతీదేవిని గురించి కూడా వైశాఖ మాస వ్రతం చేయకపోవడం వల్ల ఆమెకి ఇటు దురవస్థ కలిగిందని కూడా చెప్పుకున్నాం. కాబట్టి వైశాఖ మాసంలో చేసేటువంటి వ్రతానికి అంత ప్రాముఖ్యత ఉంటే ఇంకా శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఇంకెంతటి పుణ్యఫలం కలుగుతుందో కదా, అది మాటల్లో కూడా మనం చెప్పలేము. అయితే ఈ ఏకాదశులకి మొత్తం మనకు 12 మాసాలు ఉన్నాయి. 12 ఒక్కొక్క మాసంలో 2 ఏకాదశులు రావడం జరుగుతుంది అనమాట. మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చినప్పుడు ఇంకొక 2 ఏకాదశులు కూడా వస్తాయి. అప్పుడు 26 ఏకాదశులు వస్తాయన్నమాట. సాధారణంగా మొత్తం మీద 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశులకు కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు అనమాట. ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు అనమాట. వైశాఖ మాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి నాడు మనం ఏకాదశి వ్రతం కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. మన యొక్క ఆర్థిక బాధలు తీరుతాయి, ధన ప్రాప్తి కలుగుతుంది, విశేషమైన పుణ్యం మనకి లభిస్తుంది. కాబట్టి ఇంకా వైశాఖ మాసంలో వచ్చి మోహిని ఏకాదశి రోజు ఇంకా చేయాల్సిన దానాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటంటే మంచి పాలు, ఆవు పాలు, గోక్షీరము, అదేవిధంగా చల్లటి నిమ్మకాయ నీళ్లు, పానకము, ఇలాంటివి కనుక మనం చల్లటి వస్తువులు కనుక దానం చేసినట్లయితే ఎండ తాపం నుండి ఉపశమనం కలిగించే వస్తువులు కనుక మనకు దానం చేసినట్లయితే విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఎందుకంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు కాబట్టి గోక్షీరము, నిమ్మకాయ నీళ్లు, పానకము ఇలాంటివి కనుక మనము దానం చేసినట్లయితే మనకి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఏకాదశి వ్రతమన్నా ద్వాదశి వ్రతమన్నా శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి వ్రతాలన్నింటిలో కూడా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి వ్రతం ఏంటి అంటే ఏకాదశి వ్రతము. దీనికి సంబంధించి మనం ఇంతకు ముందు కార్తీక పురాణంలో కూడా ఒక కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అందరం కూడా వినే ఉంటాం. అదేంటి అంటే అంబరీషుడు అనే మహారాజు ఉన్నాడు. ఆయన పరమ భాగవతోత్తముడు, భక్తాగ్రేసరుడు, విష్ణువు పట్ల అమిత భక్తి గలవాడు అనమాట. ఎప్పుడు సదాచార పరాయణుడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని విడవకుండా చేస్తాడనమాట. అన్ని ఏకాదశులకు కూడా ఆయన ఉపవాసం అనేది ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పారణ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏకాదశి ఉపవాసం అనేది ఎలా ఉండాలి అంటే ఏకాదశి ముందు రోజు దశమి నాడు తలస్నానం చేసి ఆ రోజు పగటిపూట మాత్రమే భుజించాలి, రాత్రిపూట భుజించకూడదు. అదేవిధంగా ఏకాదశి రోజున మనం ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదు, అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ద్వాదశి నాడు తెల్లవారిన తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువుని పూజించి ఆయనకి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ద్వాదశి గడియల లోపలే బ్రాహ్మణులు పిలిచి, బంధువులు పిలిచి అన్నదానం చేసి భుజించాలి. మళ్ళీ ఆ ద్వాదశి నాటి రాత్రి కూడా మనం ఏమీ తినకూడదు, భుజించకూడదు. ఇది ఏకాదశి ఉపవాసం ఉండవలసినటువంటి విధానం అన్నమాట. కానీ మన ఆరోగ్యరీత్యా మన శరీరం మనకి ఎంతవరకు సహకరించగలిగితే అంతవరకు మాత్రమే మనం చేయగలం. ఎందుకంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే కదా మనం ఏవైనా చేయగలము. ఈనాటి రోజుల్లో అందరికీ షుగర్లు, బీపీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం తినకుండా ఉండి ముందర మనం పడిపోతే మనం ఏం చేయగలం? ఏం చేయలేము.
కాబట్టి ఉపవాసము అంటే ఏళ్ళ భగవంతుడికి సమీపంలో నివసించడం. మనం మళ్ళీ ఈ వంట ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నాం అనుకో, మనం భగవంతుడి దగ్గర ఏం నివసిస్తాం? ఈ వంట చేసుకోవడం, ఇవి కడుక్కోవడం, తుడుచుకోవడం ఇవే సరిపోతుంది. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే, విశేషమైన పుణ్యదినాల్లో, పర్వదినాల్లో ఉపవాసం ఉండి భగవంతుడిని ఎక్కువగా ప్రార్థన చేయాలి, పూజించాలి అని చెప్పి దానికోసం ఈ ఉపవాసం అనేది పెట్టడం జరిగింది. ఒకవేళ మన శరీరం కనుక సహకరించినట్లయితే ఇందాక నేను చెప్పిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు, ఏకాదశి ఉపవాసాన్ని ఉండవచ్చు. మన శరీరం కనుక అలా సహకరించకపోయినట్లయితే దశమి రోజు పగటిపూట భోజనం చేసి రాత్రిపూట ఏదైనా పలహారం, పండ్లు కానీ ఏదైనా సరే మన శరీరం సహకరించడానికి మనకి ఏదైతే ఉపయోగపడుతుందో, ఏదైతే అంటే ఏదైనా ఆహారం అని కాదు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవచ్చు. అదేవిధంగా ఏకాదశి రోజున కూడా ప్రాతకాలంలో సూర్యోదయాత్పూర్వమే లేచి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని శ్రీ మహావిష్ణువుని, శ్రీ లక్ష్మీనారాయణని యథోచితంగా పూజించి చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా పూజించి మన శక్తి కొలది మనం ఉండగలిగితే ఏమీ తినకుండా ఉండవచ్చు, లేదా పాలు, పండ్లు ఇలాంటి ఆహారం తీసుకోవచ్చు. దానికి కూడా మన శరీరం కనుక సహకరించకపోయినట్లయితే ఏదైనా ఉపాహారం కూడా ఒక పూట తీసుకొని ఉండవచ్చు. ఆనాటి రాత్రి జాగరణ చేసి మరలా తెల్లవారిన తర్వాత ద్వాదశి రోజు ప్రాతకాలాన్ని లేచి యథాప్రకారంగా స్నానం చేసి సంధ్యావందనాది క్రియలన్నీ పూర్తి చేసుకుని మళ్ళా శ్రీహరిని యథోచితంగా మన శక్త్యానుసారం భక్తిపూర్వకంగా పూజించి బ్రాహ్మణులకి మన శక్తి కొలది దాన ధర్మాదులు చేసి బ్రాహ్మణులతో కూడి మళ్ళా మనం భోజనం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, అన్న సంతర్పణ గావించవచ్చు. మళ్ళీ ఆ ద్వాదశి నాటి రాత్రి మనం ఉండలేకపోతే ఏదైనా పలహారం సేవించవచ్చు. ఈ విధంగా మన శరీరం సహకరించిన దాన్ని బట్టి మనం ఏదైనా చేయాలి తప్ప వాళ్ళు ఏదో చేశారు మనం కూడా అదే విధంగా చేయాలి అంటే కుదరదు. కాబట్టి మన శరీరం ఎంతవరకు అయితే సహకరిస్తుందో అంతవరకు మాత్రమే మనము ఈ ఉపవాసం అనేది చెయ్యాలి. అసలు ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండడం, నువ్వు ఏమీ తినకుండా ఉండడం అని కాదు. నీకు తిన్నా కూడా నువ్వు భగవంతుడి దగ్గర కూర్చుంటే నీ శరీరం సహకరిస్తుందంటే నువ్వు ఏదైతే తినగలవో అది తిని అచంచలమైన భక్తి విశ్వాసంతో నీ యొక్క మనసునంతా, నీ యొక్క ధ్యాసనంతా ఆ శ్రీహరి పాద పద్మాల మీద కేంద్రీకరించి ఉండడమే ఉపవాసం యొక్క విశిష్టత. ఇది ఏకాదశి ఉపవాసం ఉండవలసినటువంటి విధానం. అదేవిధంగా ఈ దుర్వాస మహర్షి ఒకరోజు ఈ అంబరీషుడు చెప్పాను కదా, పరమ భాగవతోత్తముడు, ఏకాదశి వ్రత ప్రియుడు అనమాట. అసలు నిరంతరము విడవకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి పరమ నిష్ఠాగరిష్ఠుడు. అటువంటి అంబరీష మహారాజు దగ్గరికి ఒకరోజు దుర్వాస మహర్షి వచ్చాడనమాట. ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండి తెల్లవారిన తర్వాత ద్వాదశి అనమాట. ఆయన ద్వాదశి పాలన చేయాలి అనుకుంటున్నాడు అంబరీష మహారాజు. అలాంటి సమయంలో ఈ దూర్వాస మహర్షి అంబరీష మహారాజు యొక్క రాజగృహానికి వేంచేశాడు. రాగానే అంబరీష మహారాజు దుర్వాసుడికి ఎదురేగి చాలా అతిథి సత్కారాలతో పూజ చేశాడు అనమాట. పూజ చేసి ఈరోజు నేను నిన్న ఏకాదశి వ్రత ఉపవాసం ఉన్నాను కాబట్టి అనుకోకుండా మీరు సాక్షాత్ దుర్వాస మహముని ఎవరంటే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు మీలాంటి పరమ భాగవతోత్తముడు బ్రాహ్మణమూర్తి మా ఇంటికి రావడం నా అదృష్టము. కాబట్టి మీరు ఈరోజు ద్వాదశి పాలనకి రావాల్సింది మీ శిష్య సమేతంగాని అంబరీష మహారాజు దుర్వాసుని ఆహ్వానించాడనమాట. సరే నేను నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనాది క్రియలు పూర్తి చేసుకుని వస్తానని చెప్పాడు. అప్పటికే అంబరీష మహారాజు చెప్పాడు ఆయనకి, ఈరోజు ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ద్వాదశి గడియల లోపలే పాలన చెయ్యాలి, కాబట్టి మీరు చాలా త్వరగా రావాల్సింది అని వినవించుకోవడం జరిగింది. అట్లే అని దూర్వాస మహర్షి నదికి వెళ్ళి ఎంతకీ రాలేదనమాట. అంబరీషుడు చూస్తున్నాడు. ఆయన శ్రీ మహావిష్ణుని పూజ అన్నీ అయిపోయినాయి, ద్వాదశి పాలన చేయాలి అనుకుంటున్నాడు. దుర్వాస మహాముని మాత్రం ఎంతసేపటికి రాలేదు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. సాక్షాత్ రుద్రాంశ సంభూతుడైనటువంటి బ్రాహ్మణుని ఇంటికి పిలిచి ఆయన రాకుండా భుజించడము పాపమే అవుతుంది. అలాగని ఏకాదశి వ్రతం ఉన్న ప్రతి నెల నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. ఈ ద్వాదశి గడియ లోపల పాలన చేయాలి. కాబట్టి ద్వాదశిని విడిస్తే శ్రీ మహావిష్ణువు కోపం, కానీ బ్రాహ్మణుడు రాకుండా పూజిస్తే ఈ దుర్వాస మహాముని కోపం. ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన చాలా ఆలోచించాడనమాట. చాలా మనసులో ఖేదపడుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో తన రాజాస్థానంలో ఉండే పండితోత్తములందరినీ కూడా పిలిచి దీనికి ఏమైనా ధర్మ సూక్ష్మం ఉందా అని వాళ్ళని అడిగాడనమాట. అప్పుడు వాళ్ళందరూ, నువ్వు పూర్వ జన్మలో చేసినటువంటి ఏదో కించిత్ పాప విశేషం వల్ల నీకు ఇటు దురవస్థ కలిగింది. ఎందుకంటే వచ్చిన వాడు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. వచ్చిన బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి పిలిచి అతను రాకుండా భుజించడం, అతన్ని అవమానించినట్లే. దానివల్ల నీ ఆయుష్ కూడా క్షీణిస్తుంది.
కానీ అదేవిధంగా ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి వ్రతం అంటే చాలా ఇష్టం. నువ్వు అందులో ప్రతి నెల కూడా ఏకాదశి వ్రతాన్ని విడవకుండా చేసేటువంటి ఏకాదశి వ్రతనిష్ఠా గరిష్ఠుడివి. అట్లాంటివి ద్వాదశి గడియలు ముగిసే లోపల పాలన చేయాలి. ద్వాదశిని విడిస్తే శ్రీ మహావిష్ణువు కోపం వస్తుంది. కాబట్టి నీ బుద్ధికి ఏ విధంగా తగినది అని అనిపిస్తే అదే విధంగా చెయ్యి అని చెప్పి పండితోత్తములు అంబరీష మహారాజుకు సెలవిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆయన చెప్పాడు అంబరీష మహారాజు, నేను కూడా చెప్తున్నాను వినండి ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయాన్ని వినండి. ఏంది అంటే శ్రీ మహావిష్ణువు అన్ని సకల ప్రాణికోటికి అన్నింటిని కూడా సృష్టించేటువంటి వాడెవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ద్వాదశిని విడుచుట కంటే శ్రీ బ్రాహ్మణోత్తముల యొక్క శాపం ఏం గొప్ప కాదు. కాబట్టి నేను ద్వాదశి పాలన చేస్తాను. అది కూడా ఏ విధంగా చేస్తాను? నేను అన్నం తినను, భోజనం చేయను, జలపానం మాత్రమే స్వీకరిస్తాను. ఎందుకంటే ఆహారాది నిషిద్ధ దినములందు కూడా సకల ప్రాణికోటికి కూడా జలము జీవనాధారం. కాబట్టి ఆ జలపానం మాత్రమే నేను చేస్తాను. అప్పుడు ద్వాదశి గడియలు విడవకుండా జలపానం చేశాను కాబట్టి శ్రీ మహావిష్ణువుకి కోపం రాదు. దుర్వాస మహాముని ఇంటికి పిలిచి ఆయన రాకుండా నేను భోజనం చేయలేదు కాబట్టి ఆయనకి కోపం రాదు. కాబట్టి నేను మీ ఎదురుకుండానే నేను జలపానం మాత్రం స్వీకరిస్తున్నాను అని చెప్పి, అది కూడా ఎందుకు చేస్తున్నాను అంటే ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి కాబట్టి మాత్రమే చేస్తున్నానని ఆయన జలపానం చేస్తాడనమాట. ఈ పండితో రాజాస్థానంలోనే చేస్తారు. ఎప్పుడైతే అంబరీష మహారాజు జలపానం చేయగానే దూర్వాస మహాముని తన శిష్యులతో అక్కడికి వేంచేశాడు. వచ్చి ఇంకా చూడు దూర్వాస మహాముని ఎంత కోపోద్రిక్తుడయ్యాడంటే అది మాటల్లో కూడా చెప్పడానికి అలవి కాదనమాట. ఇంకా ఆయనకి ఓరి అంబరీష, పిరికి పంద, అజ్ఞాని, బ్రాహ్మణుని భోజనానికి పిలిచి నన్ను ఈ విధంగా అవమానిస్తావా? నేను రాకుండా భుజించడం నీకు న్యాయమా? నువ్వు ఎలా విష్ణు భక్తుడివి, నువ్వు ఎలా విష్ణు భక్తుల్లో గొప్పవాడివి అని చెప్పి ఎన్ని మాట్లాడినాలో అన్ని మాట్లాడాడు అనమాట. దాంతో అంబరీష మహారాజు గజ 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 ఒడిగిపోతూ చేతులు జోడించి శిరస్సు వంచి దుర్వాస మహాముని క్షమించండి క్షమించండి అని ప్రాధేయపడతాడు. అయినా కూడా సరే దుర్వాస మహాముని కనికరించడనమాట. ఇన్ని తిట్టినా కూడా కనికరించకుండా ఇంకా ఏం చేస్తాడు అంటే ఆయన్ని శపిస్తాడనమాట. అప్పుడు అంబరీష మహారాజు తన యొక్క దేహ స్థితిని కోల్పోయిన స్థితిలో ఉంటాడు, అంటే స్పృహ కోల్పోయిన స్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయన శరీరంలోకి శ్రీ మహావిష్ణువు ప్రవేశిస్తాడనమాట. ఎందుకంటే అంబరీష మహారాజు భయంతో గజ 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 వణికిపోతూ స్పృహ కోల్పోతాడు. అప్పుడు దుర్వాస మహాముని ఇంకా ఏమని శపిస్తాడంటే, నువ్వు మొదటి జన్మలో చేపగా, రెండవ జన్మలో తాబేలుగా, మూడవ జన్మలో పందిగా, నాలుగవ జన్మలో సింహంగా, ఐదవ జన్మలో వామనుడుగా, ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడిగా, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగా, ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేనటువంటి రాజుగా, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగా, 10వ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగా నువ్వు జన్మించాలి అని చెప్పి చూడండి శపిస్తాడు. ఇంకా కోపం తగ్గక ఇంకా 10 జన్మలకి చూడండి ఎలా శపించాడు. నువ్వు తాబేలుగా, పందిగా, చేపగా ఇలా జన్మించాలని చెప్పి మొత్తం 10 శాపాలు ఇస్తాడు. ఇంకా కూడా ఆయన కోపం తీరక ఇంకా శపించడానికి పూనుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని దుర్వాసుడికి అడ్డు పెడతాడనమాట. ఆయన యొక్క సుదర్శన చక్రం ఎలా ఉంటుంది? స్ఫురత్ సహస్రారసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఎంతో మంది భక్తులని అమాయకుల్ని కాపాడినటువంటి దుష్టులను శిక్షించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధమైనటువంటి ఆ చక్రాయుధాన్ని దుర్వాసుడికి అడ్డంగా పెడతాడు. ఎప్పుడైతే ఆ చక్రాయుధం ఎలా ఉంటుందంటే నిప్పులు గక్కుతూ కోటి సూర్యుల కాంతితో వెలుగొంతూ ఇంద్రుని వజ్రాయుధం కంటే ప్రపంచంలో ఉండే అన్ని ఆయుధాల కంటే గొప్పది ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాయుధం. ఆ చక్రాయుధాన్ని చూసేటప్పటికి దుర్వాస మహాముని గడగడ గడగడ వణుకుతూ నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పి పరిగెడుతూ ఉంటాడనమాట. వెనకాలే ఈ సుదర్శన చక్రం కూడా దుర్వాస మహాముని తరుముతూ వస్తుంది. అన్ని లోకాలకు పోతాడు, బ్రహ్మలోకాలకి, కైలాసానికి, అన్ని చోట్లకు పోతాడు. ఎవరినూ కూడా కాపాడలేరు. అప్పుడు విష్ణులోకానికి పోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, నేను బ్రాహ్మణ ప్రియుడను, బ్రాహ్మణులు అంటే నాకు ఎంతో ప్రీతి. ఈ చక్రాయుధము నిన్ను వెంట తరం వచ్చిందే కానీ నిన్ను చంపజాలదు, బ్రాహ్మణుని చంపదు. నాకు నువ్వంటే కూడా ఎంతో ఇష్టం. కానీ అంబరీషుడు నాకు ఇంకా ప్రియమైనటువంటి భక్తుడు, ఏకాదశి వ్రతనిష్ఠా గరిష్ఠుడు, పరమ భాగవతోత్తముడు. అలాంటి వాడిని నువ్వు శపించబూనావు. కాబట్టి ఇంకా నీ యొక్క ఉద్రేకం తీరకుండా ఇంకా నువ్వు శపించడానికి పూనుకుంటే నేనే అంబరీష మహారాజ్ శరీరంలోకి ప్రవేశించి
నువ్వు శపించినటువంటి ఆ 10 జన్మల్ని కూడా అట్లాగే మునివరే బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే నాకు ఎంతో ఇష్టం, బ్రాహ్మణులు గౌరవించాలని చెప్పి బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని ఆ అంబరీష మహారాజ్ శరీరంలోకి నేనే ప్రవేశించి అట్లనే ఆ 10 జన్మలు నేను ఎత్తుతాను అని చెప్పి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ఆ 10 అవతారాలని నేను ధరిస్తానని చెప్పాను. అయినా కూడా నువ్వు శాంతించకుండా ఇంకా శపించడానికి పూనుకుంటుంటే నా చక్రాయుధాన్ని నీకు అడ్డుగా పెట్టాను. కాబట్టి ఈ చక్రాయుధం నిన్ను చంపజాలదు. నువ్వు వెంటనే మళ్ళీ ఆ భూలోకానికి వెళ్ళి ఆ అంబరీష మహారాజు అయ్యో నా వల్ల దూర్వాస మహామునికి దురవస్థ కలిగింది కదా అని చెప్పి చాలా విచారిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా భోజనం చేసి ఆయన్ని సంతుష్టిని చెయ్యి అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్తాడు. నాకు మీలాంటి బ్రాహ్మణులు, నేను బ్రాహ్మణ ప్రియుడును, బ్రాహ్మణులు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీ శాపం కూడా వృధా కాకూడదని నేనే ఆ అవతారాలను ఎత్తుతాను అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి దుర్వాస మహాముని ఊరడించి మళ్ళా అంబరీష మహారాజు దగ్గరికి పంపిస్తాడు. మళ్ళా దుర్వాస మహాముని అంబరీష మహారాజు దగ్గరికి వస్తాడనమాట. రాగానే అంబరీష మహారాజు భక్తితో ప్రణమిల్లి మహర్షి నన్ను రక్షించండి, కాపాడండి, నన్ను క్షమించండి, నేను చేసిన పాపం ఏదైనా ఉంటే నన్ను క్షమించండి అని చెప్తే దుర్వాసుడు లేదు అంబరీష, నీలాంటి భక్తుల్ని అవమానించడం నాదే తప్పు అని చెప్పి అంబరీషుని కోరతాడనమాట. అప్పుడు అంబరీష మహారాజు ఈ సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేసి, అమ్మా నువ్వు శ్రీహరి యొక్క చక్రాయుధాన్ని, నువ్వు దుష్టుల్ని శిక్షిస్తావు తప్ప శిష్టుల్ని శిక్షించవు, కాబట్టి మహాత్ముడైనటువంటి ఈ దుర్వాస మహాముని రక్షింపుము అని చెప్పగానే ఆ చక్రాయుధం అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు మళ్ళా దుర్వాస మహామునికి తగిన ఆతిథ్యం వసంగి అంబరీష మహారాజు కూడా కృతార్థుడవుతాడు. ఇది చూడండి, అంటే ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళ పట్ల శ్రీ మహావిష్ణువు ఎంత ప్రీతి కలిగి ఉంటాడో చెప్పడానికి ఈ కథ ఒక నిదర్శనం. నేను దీన్ని మీకు చాలా క్లుప్తంగానే చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇంకా చాలా పెద్దది కాబట్టి అందుకే దీన్ని మీకు క్లుప్తంగానే వివరిస్తున్నాను. అంటే ఏకాదశి యొక్క గొప్పదనాన్ని తెలియజేయడానికి మాత్రమే నేను మీకు ఈ కథను తెలియజేశాను. ఎందుకంటే దుర్వాసుడు సామాన్య మానవుడు కాదు, రుద్రాంశ సంభూతుడు, మహాముని, తపస్శాలి. అలాంటి వారిని కూడా, అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అంబరీషుడిని బాధ పెట్టడానికి దుర్వాస మహాముని ప్రయత్నం చేస్తే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే భక్తుల పాలిట కల్పతరువై తన చక్రాయుధాన్ని అడ్డుపెట్టి కాపాడాడు. కాబట్టి వైశాఖ మాసం అంటేనే శ్రీహరికి ప్రీతిపాత్రమైన మాసం అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అలాంటి ప్రీతిపాత్రమైన మాసమైనటువంటి వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువులకు ఇంకా ప్రీతికరము. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శక్తి కొలది భక్తి ప్రపత్తులతో ఆచరించి శ్రీహరి యొక్క కృపా కటాక్షాలకి పాత్రులవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇందాకనే చెప్పాను, ఉపవాసం అంటే మన శక్తి కొలది ఉండాలి, అంతేగాని వాళ్ళేదో ఉన్నారని చెప్పి మీరు ఉంటే మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నాకు షుగరు బీపీ వచ్చింది, మీరు ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా ఉన్నా నేను పడిపోయినానని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఇందాకనే చెప్పే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. మన శరీరం సహకరించినంత వరకే, మన శరీరం ఉంటేనే కదా మనం ఏదైనా ధర్మాన్ని ఆచరిస్తాం. కాబట్టి మన శరీరం ఎంతవరకు అయితే సహకరిస్తుందో అంతవరకు భక్తి ప్రపత్తులతో ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఏకాదశి యొక్క విశిష్టత. ఏకాదశి వ్రతం అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరము. కాబట్టి మనం కూడా ఏకాదశి వ్రతాన్ని మన శక్తి కొలది భక్తి ప్రపత్తులతో గనక ఆచరించినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు అంబరీష మహారాజును ఏ విధంగా అయితే రక్షించాడో మనల్ని కూడా అదే విధంగా రక్షిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి పాలన చేసి శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి ప్రపత్తులతో పూజించి మన శక్తి కొలది జలదానము, గోక్షీరము లేదా పానకము, కొబ్బరి నీళ్లు ఇలాంటివి దానం చేయాలి, ఇలాంటివి పుచ్చుకోవచ్చు. ఇది ఏకాదశి యొక్క వ్రత విశిష్టత. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.